కాంగ్రెస్ పార్టీది అహింసా విధానమని బీజేపీది హింసా విధానమని అన్నారు రాహుల్ గాంధీ. వికారాబాద్ వేదికగా జరిగిన డీసీసీల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలి అనేది బీజేపీ ఆలోచనని, ప్రజల్ని మెప్పించి పవర్లోకి రావాలనేది తమ పార్టీ ఆలోచనన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతలంతా సింప్లిసిటీతో ఉండాలని, గాంధీ విధానమే మన విధానమని స్పష్టం చేశారు రాహుల్. పార్టీకి డీసీసీ అధ్యక్షులే సుప్రీమని, వాళ్లే తన టీం అని అన్నారు. భవిష్యత్తు అంతా డీసీసీలదేనని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొన్న సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం, తమ కోసం రాహుల్ ప్రధాని కావాలన్నారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలోకి అధికారంలోకి వచ్చామన్నారు. 5 ఏళ్లు అనేక పోరాటాలు చేసి రాహుల్ ప్రతిపక్ష నేత అయ్యారని రేవంత్ మెచ్చుకున్నారు. 19 ఏళ్ల వ్యవధిలో తాను జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికొచ్చానని, పార్టీలో కీలక పదవులు, బాధ్యతలు కూడా నిర్వర్తించానని అన్నారు. ఎమ్మెల్యేగా మంచి అనుభవం గడించానని, ప్రజా జీవితంలో ఎప్పుడూ పైరవీలు చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై గళం విప్పానని, ఎన్ని కేసులు పెట్టినా వెరవలేదన్నారు. కాంగ్రెస్ పార్టీది అహింసా విధానమని, బీజేపీది హింసా విధానమని అన్నారు రాహుల్ గాంధీ. వికారాబాద్ వేదికగా జరిగినటువంటి డీసీసీల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలి అనేది బీజేపీ ఆలోచనని, ప్రజల్ని మెప్పించి పవర్లోకి రావాలనేది తమ పార్టీ ఆలోచనగా చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ప్రధాని మోడీ భయపడుతున్నారు అంటూ విమర్శలు చేశారు ఆయన. కాంగ్రెస్ నేతలు అంతా సింప్లిసిటీతో ఉండాలని, గాంధీ విధానమే మన విధానమని స్పష్టం చేశారు రాహుల్. పార్టీకి డీసీసీ అధ్యక్షులే సుప్రీమని, వాళ్లే తన టీం అన్నారు. భవిష్యత్ అంతా డీసీసీలదేనన్నారు రాహుల్ గాంధీ.